పార్టీ కండక్ట్ చేసింది. ఈ పార్టీలంతా కూడా పలువురు స్నేహితులు, ఫ్యామిలీ, ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన తన ఫ్రెండ్స్ అందరు కూడా సెలబ్రిటీస్ అంటే పార్టీకి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా డ్రగ్స్, గంజాయి సేవించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఒకవైపు రెగ్యులర్ గా ఎలా పోలీసులు అయితే ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేస్తారు, సడన్ తనిఖీలు చేయడంతో దాదాపు 48 మెంబర్స్ వరకు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా 10 మందికి పైన పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది. అనుమతి లేకుండా కూడా ఫారెన్ లిక్కర్ అంతా కూడా ఒక్కొక్క టేబుల్ కి ఒక్కొక్క బాటిల్ లాగా కూడా వాళ్ళు సేవ్ చేస్తారు. పలువురిని కూడా అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చి పంపించారని కూడా తెలుస్తుంది. ఎవరెవరు గంజాయి తీసుకున్నారు, దీంట్లో ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, దీంట్లో మహిళలు ఎంత, పురుషులు ఎంత అంతా కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. మరోవైపు కూడా బర్త్డే ఉంది కాబట్టి ఈ బర్త్డే పార్టీ మాత్రము ఒక రేవ్ పార్టీ లాగా కండక్ట్ చేసిందనే చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఫోక్ సింగర్స్, ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడనే ఉన్నారు. పోలీసులకు మాత్రం పక్కా సమాచారం రావడంతో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేశారు. దాదాపు విదేశీ మందులు ఏదైతే బాటిల్స్ ఉన్నాయో ఇవంతా కూడా సుమారుగా ఒక 30-40 బాటిల్స్ వరకు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఈ ఫామ్ హౌస్ కూడా చేవేళ్ల ప్రాంతం త్రిపుర రెస్టారెంట్ లో ఇదంతా జరిగింది. రాత్రంతా కూడా లౌడ్ మ్యూజిక్, హొక్కా, సిగరెట్స్, ఫారెన్ సిగరెట్స్, ఈ సిగరెట్స్ ఇవన్నీ బ్యాన్ చేసినప్పటికీ కూడా ఎటువంటి అనుమతి లేకపోయినప్పటికీ కూడా ఇల్లీగల్ గా మద్యం సేవించుకుంటూ అదే కాకుండా పార్టీ చేసుకున్నారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. పోలీసు ఆకస్మిక తనిఖీలు చేయడంతో గుట్టు రద్దయిందని చెప్పొచ్చు. దాదాపు ఎవరు కంప్లైంట్ చేశారు, ఇంకెవరైనా పాత పెడ్లర్స్ ఎవరైనా ఉంటారో, కన్స్యూమర్స్ ఎవరు, దీంతో ఫారెన్ నుంచి ఎవరైనా వచ్చారో, వీళ్ళకి డ్రగ్స్ కానీ లేకపోతే గాంజా కానీ ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ఆరా తీస్తున్నారు. ఎవరైతే ఫామ్ హౌస్ ఓనర్ శివ అనే వ్యక్తి ఉన్నారో అతని పైన కూడా కేసు అయితే నమోదైంది. ఎక్సైజ్ రూల్స్ కి విరుద్ధంగా ఒకవైపు డీజే ప్లే చేయడము, హొక్కా తాగడం, ఈ సిగరెట్స్ కానీ మద్యము, అదే కాకుండా గాంజా, అదే కాకుండా డ్రగ్స్ ఇవంతా కూడా అందరికి మొత్తం మీద 10 నుంచి 15 మందికి వరకు కూడా డ్రగ్స్ సేవించారని కూడా తెలుస్తుంది. తెలంగాణలో మంచి పేరు తీసుకుంది. అదే కాకుండా లంబడి సాంగ్స్ పాడుతూ కూడా తను చాలా ఫేమస్ అయింది. కానీ ఈ యొక్క వ్యవహారంలో పాల్గొన్నటువంటి ఆ పార్టీ అంటే 9 మంది వ్యక్తులు ఎవరెవరికి పాజిటివ్ వచ్చింది, అక్కడ తీసుకోవడం వల్లే వచ్చిందా లేదంటే గతంలో మనం చాలాసార్లు చూసాం డ్రగ్స్ అనేది ఆ సందర్భంలో తీసుకోకపోయినా కొన్ని రోజుల పాటు కూడా ఉంటూ ఉంటుంది. ఎవరైనా వేరే చోట కన్జ్యూమ్ చేసిన వారికి ఇప్పుడు పాజిటివ్ వచ్చిందా? లైవ్లీగా మంగ్లీ నిర్వహించిన పార్టీలో డ్రగ్స్, గంజాయి లాంటివి దొరికాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు మాత్రం తనిఖీలు చేసిన వెంటనే ఎస్ఓటి పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అక్కడ మాత్రం పలు గంజాయికి సంబంధించిన సబ్స్టెన్స్ అయితే ఇవన్నీ కూడా లభ్యమైనాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ సిగరెట్ కానీ ఫారెన్ లిక్కర్ ఇవంతా కూడా ఎస్ఓటి పోలీసు, ఎక్సైజ్ పోలీసులు ఎన్డీపీఎస్ కింద కేసులు నమోదు చేసి జాయింట్ ఆపరేషన్ కింద ఈ బర్త్డే పార్టీ అంతా గుట్టు రట్టు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం మంగ్లీ పైన కూడా కేసు నమోదైంది. దీని కింద చూసుకుంటే కూడా మంగ్లీ పైన ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది? తనే పార్టీ నిర్వహించారు, ఆ పార్టీలో అక్రమ మద్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. వితౌట్ లైసెన్సింగ్ అక్కడికి ఫారెన్ మద్యం వచ్చింది, గంజాయి చేరుకున్నట్టు తెలుస్తోంది, డ్రగ్స్ కూడా ఉన్నట్టుగా కొంతమందికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. సో ప్రస్తుతం మంగ్లీ పైన ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? సో మంగ్లీని అరెస్ట్ చేశారా పోలీసులు? అప్డేట్ చేయండి. మంగ్లీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే డ్రగ్స్ సేవించారో లేదంటే గాంజా సేవించారో వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. మంగ్లీ మీద కూడా అనేక కేసులు అంటే ఒకవైపు పర్మిషన్ తీసుకోకుండా న్యూసెన్స్ చేయడం, అదే కాకుండా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదైనాయని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఎవరైతే త్రిపుర రెస్టారెంట్ ఓనర్ శివ ఉన్నాడో అతని పైన కూడా కేసు నమోదైంది. ఇలాంటి పర్మిషన్లు ఖచ్చితంగా ఒక గ్యాదరింగ్ 40 to 50 మెంబర్స్ ఫామ్ హౌస్ లో లిక్కర్ పార్టీ చేసుకుంటున్నారు, అది కూడా ఫారెన్ సరుకు తెప్పించుకొని మరీ పార్టీ చేసుకుంటున్నారు, ఈ సిగరెట్స్ వాడుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైతే పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళంతా కూడా హల్చల్ చేయడం, లౌడ్ మ్యూజిక్ పెట్టుకోవడం, ఇష్టానుసారుగా సెలబ్రిటీస్ లని పిలిపించుకోవడం ఇదంతా కూడా రచ్చరచ్చ చేశారు. ప్రస్తుతం 2 వైపుల నుంచి కూడా శివ మరియు మంగ్లీ ఓనర్ ఇంకా మంగ్లీ మీద కూడా కేసులు నమోదైనాయని కూడా పూర్తిగా తెలుసు. ప్రస్తుతానికి మంగ్లీ నిజంగానే డ్రగ్స్ తీసుకుందని అనుకుంటున్నారా అని అంటే ఎస్ అని చెప్పి 82% అని చెప్తున్నారు. సో మంగ్లీ నిజంగా డ్రగ్స్ తీసుకుంటుందని అనుకుంటున్నారా అంటే 82% మంది ఎస్ అంటున్నారు, నో అని చెప్పి 18% అని చెప్తున్నారు. నిజంగా ఒక అమ్మాయి సో అక్కడ అతను డ్రగ్స్ తీసుకు పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ కాలేదు,
సో ఇది మనం డెఫినెట్గా కొంత ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. కానీ తను నిర్వహించిన పార్టీలో మాత్రం డ్రగ్స్ గంజాయి సేవించిన వాళ్ళు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఫారెన్ మద్యం ఉంది అక్కడ. తన బర్త్డే వేడుకల్లో భాగంగా చెవెల్లో అవుట్స్కట్స్లో ఒకసారిగా ఈ యొక్క రిసార్ట్లో తను పార్టీ నిర్వహించింది. సుమారుగా 48 మంది ఆ పార్టీకి హాజరయ్యారు. దాంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, నటినట్లు ఉన్నారు, తన ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఉన్నారు, ఇతర సింగర్స్ కూడా ఉన్నారు. వీరంతా ఆ పార్టీలో హాజరయ్యారు. త్రిపుర రిసార్ట్లో ఈ పార్టీ జరిగింది, తన బర్త్డే వేడుకలు. సో 48 మందిలో అందరూ కూడా పార్టీలో పాల్గొన్న వారంతా కూడా పైన టెస్టులు జరిగితే 9 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. సో 48 మందిలో 9 మందికి నిర్ధారణ అయితే తెలుస్తుంది. మరి 9 మంది ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు, అక్కడే డ్రగ్స్ తీసుకున్నారా, లేదంటే ఇతర చోట డ్రగ్స్ తీసుకుని అక్కడికి వచ్చారా, ఇంతకీ డ్రగ్స్ అరేంజ్ చేసింది ఎవరు, అసలు మంగ్లీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, తనకి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ లిక్కర్ బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఫారెన్ మద్యాన్ని సమకూర్చింది ఎవరు, ఇలా చాలా కూలంకషంగా అన్ని విధాల పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే మంగ్లీ పైన, రెసార్ట్ ఓనర్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. 9 మంది ఎవరైతే పాజిటివ్గా నిర్ధారణ అయిందో వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వారిపైన NDPS చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పెట్రిషా ఈ విషయం పైన ఎక్కడైనా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కానివ్వండి, మంగ్లీ ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా? ఎందుకంటే డ్రగ్స్ దొరికింది, ఇట్స్ బిగ్గెస్ట్ హ్యాపెనింగ్. డ్రగ్స్ అనేది తన పార్టీలో ఉంది, ఒక సెలబ్రిటీ తన పార్టీలో డ్రగ్స్ని పెట్టి పార్టీ ఇస్తోందని అంటే ఇది ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ గా చూడాలి. సో తను ఎక్కడ రెస్పాండ్ అయ్యారు ఎక్కడైనా? అంటే ఇప్పటికీ మంగ్లీ ఏ విధంగా కూడా రెస్పాండ్ అవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయాలని కూడా గతంలో కూడా అనేక సార్లు అధికారులు కూడా చెప్పారు. కానీ మంగ్లీ మాత్రము ఇప్పటి వరకు ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వకపోవడం, అదే కాకుండా ఎక్స్క్లూజివ్ వీడియోస్, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ వీడియోస్ లో కూడా చూడొచ్చు, బహిరంగ వీళ్ళు అంటే కుటుంబ సభ్యులు, అనేక మంది సెలబ్రిటీస్, ఫోక్ సింగర్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎటువంటి పర్మిషన్లు లేకుండా, అంటే మంగ్లీ పార్టీ అరేంజ్ చేస్తే ఈ సెలబ్రిటీస్ కైనా కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అంటూ కూడా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ మంగ్లీకి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి, నిజంగానే ఆ సెలబ్రిటీస్ బయట తాగి లోపలికి వచ్చారా, లేకపోతే మంగ్లీ ఎందుకు ఈ హొక్కా కానీ లేకపోతే ఈ సిగరెట్ కానీ గాంజా ఇదంతా కూడా ఎక్కడి నుంచి సరఫరా చేస్తుంది, మంగ్లీ తాగిందా లేకపోతే ఏంటి అనేది కూడా పోలీసులు మరికొద్ది సేపట్లో కూడా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 9 నుంచి 10 మంది వరకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా అక్కడనే సేవించారా లేకపోతే బయట ఎక్కడైనా సేవించారా, మంగ్లీ కూడా సేవించిందా అనేది కూడా మరి నలుగురిలో తిరుగుతూ సమాజానికి మంచి చెప్తాననే ఒక ఆలోచనతో తను పాడేటువంటి పాటల్లో కానివ్వండి కొన్ని మార్పులు తీసుకురావాలనే ఆలోచనతో ఉంటూ ఉంటారు. ప్రముఖంగా సెలబ్రిటీగా ఉన్నారు, చాలా సినిమాల్లో పాటలు పాడారు, ఫోక్ ఇండస్ట్రీలో కూడా తనకైనా గుర్తింపు తీసుకొచ్చుకున్నారు. అటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి పార్టీలో ఫారెన్ లిక్కర్ తీసుకురావడం ఏంటి, గంజాయి డ్రగ్స్ తీసుకొచ్చే వారిని పార్టీలోకి ఇన్వైట్ చేయడం ఏంటి, అసలు ఏంటి ఇంత అంటే బయటికి చెప్పేవన్నీ కూడా చాలా నిజాయితీగా ఉన్నాము, నిబద్ధతతో ఉన్నాము, నిజాయితీగా అంటే ఒక హరిశ్చంద్రుని మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ లోపల జరిగేటువంటి గుట్టు మాత్రం ఇప్పుడు బయటపడింది, గుట్టు రట్టయిందని చెప్పాలి. సో ప్రస్తుతం ఈ మంగ్లీ పార్టీలో ఈ రకంగా జరిగినటువంటి వార్తలు విన్న తర్వాత అటు ఫోక్ ఇండస్ట్రీలో కానివ్వండి, తన సింగర్స్ కొలీగ్స్లో కానివ్వండి ఎటువంటి చర్చ జరుగుతోంది? రైట్, ఖచ్చితంగానే చెప్పొచ్చు. ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న కొంత పలువురు కూడా భయప్రాంతులకు గురి అవుతున్నారు. ఎందుకంటే మంగ్లీ వాళ్ళతో పాటే ఉంటుంది, అసలు మంగ్లీ చెయ్యదు అని మరికొంతమంది అంటుంటే మంగ్లీ సేవించుండొచ్చు అంటూ కూడా పలువురు అయితే చెప్తున్నారు. చెప్పేది మాత్రము దేవుడు భక్తి మార్గంలో నడుస్తాను నేను అంటూ కూడా భక్తి పాటలు మాట్లాడుతూ అదే రీతిలో తను మాట్లాడుతూ ఉంటది. కానీ ఇప్పుడు మాత్రము ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉందని, అయినప్పటికీ కూడా పర్మిషన్లు ఎందుకు తీసుకోలేరు? ఆ ఓనర్ ఎవరైతే ఫామ్ హౌస్ త్రిపుర రెస్టారెంట్ ఫామ్ హౌస్ ఓనర్ ఉన్నారో అతనికి తినకి ఎటువంటి సంబంధం? ఎందుకంటే యూజువల్లీ ఫామ్ హౌస్ రెంట్కి ఇచ్చే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా బాధ్యతగా ఉంటుంటారు. ఎందుకంటే ఇటువంటి నిర్మాణం ఉన్న ప్రాంతంలో సిటీ అవుట్స్కట్స్ లో డ్రగ్స్ ఇటువంటివన్నీ కూడా చెలరేగిపోతుంటాయి. కానీ ఇప్పటికే SOT పోలీసులు కానీ ఎక్సైజ్ పోలీసులు కానీ ప్రతి దగ్గర కూడా నిఘా ఉంచుతారు. అటువంటిది ఈ ఫామ్ హౌస్ ఓనర్ కి మంగ్లీకి ఎటువంటి సంబంధం? ఫామ్ హౌస్ ఓనర్ కూడా ఈ పార్టీలో ఉన్నాడా లేకపోతే మంగ్లీ కూడా సేవించిందా? ఇంకా ఎంత మంది ఉన్నారు అనేది కూడా తన కుటుంబీకులు అంటే ఎవరున్నారు? తనతో పాటుగా తన సోదరి కూడా ఉన్నారా? తను కూడా చాలా ఫేమస్ పాటలు పాడుతూ ఉన్నారు, తను కూడా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉన్నారు. సో తను కూడా ఈ పార్టీలో ఉన్నారా, హాజరయ్యారా? అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు మాత్రం దీని గురించి ఎక్కడ మాత్రం చెప్పలేరు. అంటే ఒఫీషియల్ గా ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఉన్నారని ఎక్కడ కూడా వెల్లడించలేరు. కానీ వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఊ అంటావా అనే సాంగ్ లో ఫేమస్ అయిందో తను కూడా ఉంది అంటూ కూడా
అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. తనే కాకుండా ఫోక్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎవరైతే చాలా ఫేమస్ అయ్యారో వాళ్ళ ఫేమస్ పర్సనాలిటీస్ అందరు కూడా అక్కడనే ఉన్నారు. పలువురు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో మంగ్లీకి చాలా స్నేహితులు వీళ్ళందరూ కూడా అక్కడనే ఉన్నారని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైట్ పట్రిషియా, సో ప్రజెంట్ మంగ్లీ ఏం చెప్తోంది ఈ విషయం పైన? మంగ్లీని ఎవరిని ఆరా తీసే ప్రయత్నం చేశారా? ఎస్, మంగ్లీ ఫోన్ మాత్రం ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. అంటే నిజంగానే అక్కడ ఏం జరిగింది, మీరు ఏమైనా సేవించారంటే పోలీసులు మాత్రం చాలా క్లారిటీగా ఇక్కడ డ్రగ్స్ సేవించారు, ఏదైతే గాంజా సేవించారంటూ కూడా ఆల్రెడీ వెల్లడించిన పరిస్థితి. కానీ మంగ్లీ తాగిందా లేదా అనేది కూడా తెలియాల్సిన విషయం. అంటే పోలీసులు ఎక్కడ కూడా ఇంతమంది సేవించారు, ఇంతమంది పార్టిసిపేట్ చేశారంటూ కూడా లిస్టు లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా మంగ్లీ సేవించిందా లేదా, మంగ్లీ కండక్ట్ చేసిన పార్టీలో మాత్రం 9 నుంచి 10 మంది వరకు సేవించారని తెలుస్తుంది. అసలు మంగ్లీ ఏం చేసింది, ఎందుకు పార్టీకి ఇంతమందిని పిలిచింది, అది కూడా సిటీ అవుట్స్కట్స్ లో, అది ఒక్కొక్క